నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మేము కూడా సిద్ధం సభల ఆ యాత్రలో నంద్యాలలో జరిగినటువంటి భారీ బహిరంగ సభ చూస్తే పాదయాత్రలాగా అనిపించలేదు. అది నిజంగా ప్లాన్డ్‌గా ఒక సిద్ధం సభకి ఏ విధంగా అయితే ఒక 1 మంత్ క్రితం నుంచే 10, 15 రోజులు కష్టపడి జనాల్ని గ్యాదర్ చేస్తే ఎంత ఎక్కువ మంది వస్తారో, అంత ఎక్కువ మంది ఒక సాధారణ పాదయాత్రకు వచ్చారంటే జనరల్‌గా పాదయాత్రకని సిద్ధం సభలు 4, 5 నియోజకవర్గాలు కలిపి పెట్టారు సిద్ధం సభలు. ఒక పార్లమెంటు లేదంటే 2 పార్లమెంట్‌లు కలిపి పెట్టారన్నమాట సిద్ధం సభలకి. బట్ ఇది పాదయాత్ర. పాదయాత్ర అంటే ఆల్మోస్ట్ 2, 3 నియోజకవర్గాలు నడుచుకుంటూ పోతే లేదా బస్సు యాత్ర చేస్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంత గ్యాదర్ చేయరు. అయినా సరే నంద్యాలలో అంతమంది గ్యాదర్ అయ్యారంటే నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. సిద్ధం సభల్లాగానే గ్యాదర్ అయ్యారు జనాలు. అవుట్‌స్టాండింగ్‌గా గ్యాదర్ అయ్యారు. అదేవిధంగా పక్కన చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ జరిగింది. చంద్రబాబు నాయుడు గారి మీటింగ్‌తో పోల్చుకుంటే ఇక్కడ జనాలు ఎక్కువ మంది వచ్చారు. అది ప్లాన్డ్ సభ. చంద్రబాబు నాయుడు గారిది జరిగినటువంటి సభ ఏదైతే ఉందో అది ప్లాన్డ్ సభ. ఇది జగన్మోహన్ రెడ్డి గారిది బస్సు యాత్ర. బస్సు యాత్రలో భాగంగా ఒక ప్లేస్‌లో ఒక సభ పెట్టారు. మోరోవర్ జగన్మోహన్ రెడ్డి గారు మనం రోజు చెప్పుకునేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిలో ఆ ఓపెన్‌గా ఖండిస్తున్నారు. ఓపెన్‌గా ప్రతిపక్షాలను ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ ముగ్గురిని కలిపి అంటే జనసేన, టీడీపీ, బీజేపీలను కూడా కలిపి ఈసారి స్పష్టంగా నిన్న జరిగిన సభలో మీరు జాగ్రత్తగా ఉంటే ఈసారి స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు అని ఎలాంటి బెరుకు భయం లేకుండా వారు స్పష్టంగా ప్రశ్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే కరెక్ట్. అలా చేయటమే కరెక్ట్. స్పష్టంగా ప్రధానమంత్రి గారిని కూడా మనం ప్రశ్నించాలి. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఎలక్షన్స్ ఇవి. ఈ ఎలక్షన్స్‌లో ఒక్క ఓటు బీజేపీకి పడ్డా కూడా నష్టమే వైఎస్ఆర్‌సీపీకి. ఓకే. నాకు ఒకటైతే అర్థమైంది ఏంటంటే చాలా కష్టపడుతున్నాడు అనిపించింది. ఐ డోంట్ నో ఎమ్మెల్యేలు, ఎంపీలు అక్కడ లోకల్‌గా ఎంత కష్టపడుతున్నారో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడిగా ఎమ్మెల్యేలు గెలిస్తే నేను ముఖ్యమంత్రిని అవుతాను, లేదంటే ఎంపీలు అన్నారు కదా ఓట్లు వేపిస్తారు, కార్యకర్తలు ఉన్నారు కదా ఓట్లు వేపిస్తారు, నేను ముఖ్యమంత్రిని అవుతాను అన్నటువంటి ఆలోచన లేకుండా బాధ్యత మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారనిపిస్తుంది. నిజంగా చాలా కష్టపడుతున్నారు. సిద్ధం సభలు పెట్టారు, గడప గడప ప్రోగ్రామ్ కానీ ప్రోగ్రామ్స్ డిజైన్ చేశారు. ఇప్పుడు ఈ బస్సు యాత్ర అని చెప్పి ఇక రెగ్యులర్గా బస్సులో తిరుగుతాం. యాజ్ ఎ లీడర్ హీఈస్ డూయింగ్ హిస్ జాబ్. ముఖ్యమంత్రిని అవుతాం కదా, ఎమ్మెల్యేలే మీరు కష్టపడి మీరు గెలవాలి, అట్లయినే ఎమ్మెల్యేల మీద బాధ్యత పెట్టకుండా బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. చాలా కష్టపడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఆయన పడుతున్నారు. ఆ ప్రజల్లో నుంచి స్పందన కూడా విపరీతమైనటువంటి స్పందన వస్తుంది. అండ్ ఎలక్షన్ లోపు 100% మూడు మొత్తం మారిపోయి జగన్ గారి వైపు మూకుమ్మడిగా మారి జగన్ గారు గెలిచేటువంటి వైనాట్ 175 సాధ్యమేమో అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కష్టాన్ని చూస్తే వైనాట్ 175 సాధ్యమేమో అనిపిస్తుంది. మరోవర్ నిన్న చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారి చెల్లెలకి నేనున్నానా అని వెటకారంగా అంటున్నారు. మరి ఆయన లేకపోతే ఆ 30 కోట్ల రూపాయల కాంగ్రెస్ అకౌంట్లోకి ఎలా వెళ్ళింది? సీఎం రమేష్ గారు ఒక బీజేపీ నాయకుడు కాంగ్రెస్ అకౌంట్లోకి ఎందుకు వేయాలి? ఆయనకేం పని ఉండి డొనేట్ చేస్తారు కాంగ్రెస్కు? బీజేపీ నాయకుడు కాంగ్రెస్కి ఎందుకు డొనేట్ చేస్తారు? మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఇన్వాల్వ్మెంట్ లేకపోతే. పక్కలు మొత్తం బయటపడిన తర్వాత ఇంకా నేనున్నానా అంటే ఇక ప్రజలు నమ్మకుండా ఉంటారా? పిచ్చోళ్ళు. ఓకే, చంద్రబాబు నాయుడు గారి పాత్ర లేదని అనుకుంటే కుదరదు. అది 100% ఆయన పాత్ర ఉందని చెప్పి మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఓకే.